రైట్ మేడం, మీ సేవలు కూడా నాకు తెలిసి ఇంకా తెలుగు రాష్ట్రాల్లో అవసరం అనిపిస్తుంది. ఎందుకన్నానంటే ఈ మాట కంటి చూపుతో చెప్పేది ఏకైక మహిళ మీరే ఒక డాక్టర్గా. ఈ మధ్యకాలంలో కోవిడ్ తర్వాత చాలామందికి హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి. ఎంత స్ట్రాంగ్ పర్సన్ అయినా కానీ కారణం లేకుండా స్పాట్లోనే చనిపోతున్నారు. ఏంటి మేడం కారణం ఏంటి? ప్లస్ చాలామంది ఇప్పుడు దాన్ని తెలుసుకోవాలని కూడా చాలా తాపత్రయపడుతున్నారు. మీరు కానీ అదే మీరు అన్నారు కదా, కంటి చూపుతో కూడా చూసి చెప్పేస్తాను ఆ ప్రాబ్లం ఏంటి అని కూడా అన్నారు కదా. చాలామంది వెయిట్ చేస్తున్నారు. మీరు కానీ అవకాశం ఇస్తే పేషెంట్లు అన్నారు, సారీ మళ్ళీ మీరు వేరే విధంగా అనుకుంటారు. సో చాలామంది అసలు ఏం జరుగుతుంది అనేది కూడా భయపడుతున్నారు. ఎస్, ఐరిస్ అనాలిసిస్ చేయించుకోవడం వల్ల కార్డియాక్ సిచ్యువేషన్స్ ఏదైనా ఉంది అని అంటే మనం చాలా ముందుగా ఎవాల్యుయేట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. లైక్ కంట్లో ఆకస్ రింగ్ అని ఉంటుందన్నమాట, ఫామ్ అవుతుంది ఐరిస్ మీద. అలాంటిది ఫామ్ అయినప్పుడు వాళ్ళ బాడీలో కొలెస్ట్రాల్ డిపాజిట్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి అని అదొక సైన్ చూపిస్తుంది. అదిగాక మన ఓవర్ ద జనరేషన్స్ మన ఇంట్లో ఫ్యామిలీ హిస్టరీలో కార్డియాక్ గనక ఫంక్షనింగ్ తక్కువగా ఉంటే అది మన ఐరిస్లో ఎగ్జిబిట్ అవుతుంది. ఓకే, అది కనుక మనం చాలా ముందుగా తెలుసుకోగలిగితే కార్డియాక్ కేర్కి సంబంధించి ఇప్పుడు చూడండి, ఎక్కువ మంది అంటే కొంతమంది హీరోలు సివియర్ ఎక్సర్సైజెస్ చేస్తూ పడిపోయిన వాళ్ళు ఉన్నారు. సో అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఐరిస్ని చూసి మేము ఏం చేస్తామంటే వి డిజైన్ దేర్ ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్స్ ఆల్సో. ఎంతవరకు చెయ్యాలి, డోంట్ ఓవర్ డూ ఎనీథింగ్. సో ఎక్కడ ఆపాలి అనే దాని మీద కూడా వి విల్ గివ్ కంప్లీట్ గైడ్ లైన్స్. అండ్ వాళ్ళ బాడీకి ఎలాంటి హెర్బ్స్ సెట్ అవుతాయి, ఎలాగ సపోర్ట్ చేయొచ్చు వాళ్ళ బాడీకి చాలా ముందుగానే అనే విషయాన్ని మనం చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఐరిస్ అనాలిసిస్లో ఇంకొకటి కూడా ఏంటంటే పక్కన ఉన్న స్క్లీరాలో ఉన్న బ్లడ్ వెజల్స్ పొజిషన్ని బట్టి కూడా వీళ్ళకి ఈ ప్రాబ్లము వీళ్ళ ఎపిజెనెటిక్స్ వల్ల వచ్చిందా జెనెటిక్స్ వల్ల వచ్చిందా అనేది చెప్పచ్చు. జెనెటిక్స్ అనేది మన ఐరిస్ని చూస్తే తెలుస్తుంది. అంటే మన యాన్సిస్టర్స్ నుంచి మనకేమొస్తున్నాయి అనేది. అంటే అంటారు కదా, షుగర్ నా పేరెంట్స్కి ఉంది కదా నాకు కూడా వస్తుంది అనేది. దిస్ వన్ వి కాల్డ్ ఇట్ యాజ్ జెనెటిక్స్. ఎపిజెనెటిక్స్ అంటే ఏంటి అని అంటే మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, మన సోషల్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి, హౌ వీఆర్ లవ్ మేకింగ్ విత్ అవర్ పార్ట్నర్, మన చిల్డ్రన్స్ యొక్క వాళ్ళది లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఎడ్యుకేషన్ బాగుందే లేదా, ఇవన్నీ కూడా ఎపిజెనెటిక్స్ కిందకు వస్తాయి. మనం ఎలాంటి ఆహారం తింటున్నాము ఇవన్నీ ఎపిజెనెటిక్స్ అనమాట. ఇఫ్ ఎట్ ఆల్ మన జీన్స్ స్ట్రాంగ్గానే ఉన్న మన యాన్సిస్టర్స్లో మన పేరెంట్స్కి గ్రాండ్ పేరెంట్స్కి ఎలాంటి హెల్త్ ప్రాబ్లం లేకపోయినా మన ఎన్విరాన్మెంట్ మన ఎపిజెనెటిక్స్ కనుక బాగా లేకపోతే అది ఖచ్చితంగా మన హెల్త్ మీద ఎఫెక్ట్ చేస్తుంది. ఓకే, చాలామంది ఎక్సర్సైజ్ చేస్తున్నాం, మంచి హెల్తీ ఫుడ్ తీసుకుంటున్నాం, మీ వెరీ స్ట్రాంగ్ అని చెప్పి అనేవాళ్ళు కూడా ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. మీరు చెప్పగలరా మేడం, అంత హెల్తీ క్యాండిడేట్ని ఒకటి తీసుకుని మేము ముందు పెడతాను, ఒకరోజు నేను ప్రాక్టికల్గా లైవ్లో చూపిద్దాం అనుకుంటున్నాను, ఆ ప్రాబ్లం ఏంటో చూపించగలరా మీరు? ఖచ్చితంగా నేను వాళ్ళ చాలా అవసరం కూడా ఇప్పుడు ఐరిస్ని చూసి ఖచ్చితంగా మనం అనలైజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఐఎమ్ నాట్ డయాగ్నోజింగ్, ఐఎమ్ అనలైజింగ్. నా అనాలిసిస్ చెప్తాను నేను. ఎప్పుడు వస్తున్నారు మాకు అవకాశం? తీసుకొని వస్తాను నేను. మీరు ఎప్పుడు తీసుకొని వస్తారంటే అప్పుడు నేను చెప్పడానికి రెడీ. ఒక సెలబ్రిటీని తీసుకొని వస్తాను మీ దగ్గరికి ప్లీజ్. ఐఎమ్ వెయిటింగ్. అందరూ అంటే సెలబ్రిటీస్ కూడా ఎందుకంటున్నారంటే వాళ్ళందరూ మంచి హెల్తీ ఫుడ్ తీసుకుంటున్నాం, మంచి స్ట్రాంగ్ ఉన్నామని ఎక్కువ ఫీల్ అయ్యేది కూడా ఏంటంటే వాళ్ళే ఉంటారు. బేసిక్ మీకు తెలుసు ఆ విషయం. సో వాళ్ళని తీసుకుని వచ్చి ఒకసారి ట్రైల్ చూసామంటే అర్థమైపోతుంది కదా ఏంటి. ఖచ్చితంగా ఎవరిని తీసుకొని వచ్చినా సరే వీఆర్ రెడీ టు డూ దట్. అనలైజ్ చేసుకోవడం వాళ్ళకే చాలా మంచిది, బెనిఫిట్ ఉంటుంది. అంటే నేను ఎలా చెప్తానంటే లైక్ న్యూట్రిషన్ గురించి చూస్తే బీట్రూట్లో నైట్రిక్ ఆక్సైడ్ ఉంటుంది, భ్రామరీ ప్రాణాయామం చేస్తే కూడా నైట్రిక్ ఆక్సైడ్ రిలీజ్ అవుతుంది, రెండింటికి సేమ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే, సో నైట్రిక్ ఆక్సైడ్ మనకి ఎక్కడ హెల్ప్ అవుతుంది అని అంటే మన రక్తనాళాలు అనేవి ఎపిథీలియం బ్రేక్ అవ్వకుండా ఉండడానికి, బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. బీట్రూట్ తినే ఇష్టం లేకపోతే భ్రామరీ ప్రాణాయామం చేయమని చెప్తాం మేము. సో అలాగా ప్రతిదానికి కూడా ఆల్టర్నేట్స్ ఉంటాయి. ఇది తీసుకోవడం వల్ల మీకు ఈ హెల్త్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. మీ ఐరిస్ని చూసి మీకు ఈ ఆర్గాన్ అనేది అండర్ వర్కింగ్లో ఉంది, దాన్ని ఈ విధంగా ఈ హెర్బ్స్ తీసుకొని ఈ ప్రాణాయామం చేసి ఈ యోగిక్ టెక్నిక్ చేసి ఇలాంటి హెల్దీ లైఫ్ స్టైల్ని ఫాలో అవుతూ కనుక మీరు చేయగలరు. అంత పర్టికులర్గా పిన్ పాయింటెడ్గా సెల్యులర్ లెవెల్లో జరిగే వాటిని కూడా వర్కౌట్ చేసి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది ఐరిస్ని చూసి. అండ్ వాళ్ళ దగ్గర నుంచి అనలైసిస్ తీసుకోండి. సాధారణంగా డాక్టర్స్ అనగానే వాళ్ళకి తెలిసిన సబ్జెక్టు లేదా ఒకే సబ్జెక్ట్ మీద మాట్లాడుతుంటారు. మీరు అన్ని సబ్జెక్టుల గురించి అనార్గళంగా మాట్లాడుతున్నారు. ఎందుకు మీరు అంటే పబ్లిక్లోకి అంత రావడానికి ఇష్టపడలేదు ఇంతకాలం అంటే ఏం చెప్తారు? అంటే కొంత అవేర్నెస్, అంటే మీరు చేసే కొంత సేవ కూడా ఉంటుంది.
పబ్లిక్లో కొంత అవేర్నెస్ తీసుకురావడానికి మీ ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా పెరిగిన తర్వాత చాలామంది ఆ విధంగానే బయటకు వస్తున్నారు. మీరు ఎందుకు ఇంతవరకు బయటికి రాలేదంటే ఏం చెప్తారు? నేను ఇంతవరకేనంటే నాకు 4 హాస్పిటల్స్ ఉన్నాయి ఇప్పటివరకు. మీకున్న బిజీ లైఫ్లో నాకున్న బిజీ లైఫ్లో ఇన్పేషెంట్స్ వీళ్ళంతా ఉంటారు. నేను చాలా సివియర్ క్రానిక్ కేసెస్ డీల్ చేస్తూ ఉంటాను. సో నాకు వచ్చే కేసెస్ అన్ని వర్డ్ ఆఫ్ మౌత్ తోటే వస్తాయి. అంత నెసెసిటీ మేబీ అనిపించలేదు. ఒక డాక్టర్గా ఆలోచిస్తున్నారు మీరు. నేనేంటంటే సోషల్ సర్వీస్ నేను అది రియలైజ్ అయ్యాను దాని గురించే. సో అవకాశాలు ఏదైనా ఉంటే కనుక డెఫినెట్లీ నాకు తెలిసిన విషయాన్ని అందరికీ పంచాలనే ఉద్దేశంతో ఉన్నాను. డెఫినెట్లీ ఫర్దర్గా ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడానికి రెడీగా. ఏ ఏజ్ పీపుల్ ఈ టెస్ట్ చేయించుకోవాలి మేడం? బేసిక్గా ఇది కూడా చాలా మందికి కొన్ని ఉంటాయి, చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళు, ఇప్పుడు 70 years వీళ్ళంతా కూడా ఉంటారు. ఎవరికి అవసరం ఇది అసలు? ఐరిస్ అనాలిసిస్ అనేది ఖచ్చితంగా చెప్పాలి అని అంటే చిన్నపిల్లలకి ఎక్కువ అవసరం ఉంది. బిలో 30 years వాళ్ళకి గనక 5 years నుంచి బిలో 30 years వాళ్ళకి గనక మనం ఐరిస్ అనాలిసిస్ చేయగలిగితే వాళ్ళకి రాబోయే ప్రాబ్లమ్స్ నుంచి మనం ప్రివెంట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 45-60 years పర్సన్ వచ్చి నాకు ఐరిస్ అనాలిసిస్ చేయమంటే మీకు షుగర్ ఉంది, బీపీ ఉందని నేను కంటిన్యూ చూసి చెప్తాను. వాళ్ళు ఆల్రెడీ అవి డయాగ్నోజ్ అయిపోయి డిసీజ్డ్ ఫేజ్లో వచ్చారు. ఓకే, సో మేబీ నేను చెప్పేది వాళ్ళకి అంత హెల్ప్ లేదు కదా. సో వాళ్ళు ఆల్రెడీ డిసీజ్ తోటి డయాగ్నోజ్ అయ్యి వచ్చారు. అలా నేను వాళ్ళని చేయించుకోవద్దని చెప్పట్లేదు, ఎవరైనా చేయించుకోవచ్చు. కాకపోతే ప్రివెంటివ్ హెల్త్ మీద ప్రివెంటివ్గా మనం వర్క్ చేయాలి అని అంటే కనుక 30 years లోపు వాళ్ళకైతే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఎవరైనా ఏదైనా మనం ముందుగా తెలుసుకోగలిగితే జాగ్రత్త తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తూ ఉంటారు, అక్కడ చిన్న గొయ్యి ఉంది, ఎవరైనా అక్కడ బోర్డు పెట్టేస్తే మనం ఏం చేస్తాం, జాగ్రత్తగా వెళ్తాం. ఐరిస్ అనాలిసిస్ కూడా అంతే. సో ఫ్యూచర్లో మీకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ జాగ్రత్తలు తీసుకోండి అంటే ఫాలో అయ్యే వాళ్ళు బెనిఫిట్ పొందుతారు. అది ఇది జీబీఎస్ అంటే ఏంటి మేడం? జీబీఎస్ గులియన్ బ్యారీ సిండ్రోమ్ అంటారండి. అది టోటల్ బాడీ మొత్తం అంతా కూడా నర్వ్స్ అనేవి చచ్చిపడిపోయినట్లు అవుతాయి అన్నమాట. మొబిలిటీ ఏది ఉండదు. అండ్ ఒక్కొక్కసారి రెస్పిరేటరీ సిస్టమ్ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. కామన్లీ ఫుడ్ పాయిజనింగ్ ఇలా అవ్వడం వల్ల లేకపోతే మన ఇమ్యూనిటీ మన మీద ఫైట్ చేయడం వల్ల ఇలాగా ఉంటుంది. జనరల్ ఇమ్యూనిటీ ఏంటి అంటే బయట వైరస్ ఏదైనా వచ్చిందంటే మనల్ని కాపాడడానికి హెల్ప్ అవుతుంది కదా. సర్టైన్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో ఏమవుతుందంటే మన ఇమ్యూనిటీని మనల్నే శత్రువుగా అనుకొని మన ఆర్గాన్స్ మీద, నర్వస్ సిస్టమ్ మీద గనక ఫైట్ చేస్తే వచ్చేదే గులియన్ బ్యారీ సిండ్రోమ్ అనమాట.